సంగీత రసజ్ఞులందరికీ చంద్రశేఖర్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున హార్దిక స్వాగతం. ముందుగా ఈ ఆర్గనైజేషన్కి చంద్రశేఖర ఎడ్యుకేషనల్ సొసైటీ అని పేరు పెట్టడంలో పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మీద ఉండే గౌరవభావంతో భక్తితో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అందుకని మనం నడిచే దైవంగా పిలువబడే వారిని ఒకసారి స్మరించుకుని తర్వాత సభా కార్యక్రమంలోకి వెళ్దాం. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచితభ్రూలతం హాసస్మేరముదారఫాలఫలకం స్ఫూర్జత్కపోలారుణం శ్రీకర్ణం సననం సుచారురదనం పూర్ణేందుబింబాననం వందే శ్రీగురుమూర్తిమిందుమకుటం శ్రీకామపీఠాధిపం. ఇది గురువుగారిని తలుచుకుని, ఇందులో బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది, పరమాచార్య ముఖం గురించి ఇందులో వర్ణించడం జరిగింది. అందులో సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఈ రచన చేసిన వారి ఆలోచన అది. ఆ భక్తి వాళ్ళు తర్వాత అటువంటి సూర్యుడిని చంద్రుణ్ణి కలిగిన మహానుభావులు ఆయన కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించటం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావుడికి నేను నమస్కారం తెలుపుతున్నాను అనే మీనింగు ఈ పద్యానికి. సో ఈ పద్యంతో మనం ప్రార్థనలతో మొదలుపెట్టి ఇప్పుడు ఈరోజు సభా కార్యక్రమంలోకి మనం వెళ్దాము. ఇప్పుడు ముందుగా ఈరోజు కళాకారులైనటువంటి శ్రీ నైవేలి సంతానగోపాలన్ గారిని, వారిని వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. సంగీత కళానిధి శ్రీ నైవేలి సంతానగోపాలన్ గారు ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకట్ గరికపాటి గారిని, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తరువాత మరొక మన మధ్యలోనే ఉంటూ అతి పెద్ద పేరు సంపాదించిన మరొక మహావిద్వాంసులు ఎన్ రామూర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ బిఎస్ నారాయణన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు. ఆయన 17 ఏళ్ల క్రితం ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ వయలినిస్ట్గా రిటైర్ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు అనేక పెద్ద పెద్ద కార్యక్రమాల్లో వయలిన్ సహకారం అందిస్తూ కార్యక్రమాలను జయప్రదం చేయటంలో చాలా తోడ్పడుతున్నారు శ్రీ బిఎస్ నారాయణన్ గారు. చంద్రశేఖరేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ముందుగా శ్రీ వెంకట్ గరికపాటి గారు మన ముఖ్య అతిథి, వారిని శాలువాతో సత్కరించాల్సిందిగా శ్రీ చంద్రశేఖర్ గారిని నేను కోరుతున్నాను. కుమారి సుమేధ ప్రార్థనా గీతంతో మనం ప్రారంభిద్దాము. गजाननयुतं गणेश्वरं गजाननयुतं गणेश्वरं श्रीगजाननयुतं गणेश्वरं
भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरम् अजेन्द्र पूजित अजेन्द्र पूजित विघ्नेश्वरम् अजेन्द्र पूजित विघ्नेश्वरम् अजेन्द्र पूजित विघ्नेश्वरम् अजेन्द्र पूजित विघ्नेश्वरं गणाधिसन्नुत पद पद्मकरम् अजेन्द्र पूजित विघ्नेश्वरं गणाधिसन्नुत पद पद्मकरम् कुञ्जरवञ्जन चतुरतरकरम् कुञ्जरवञ्जन चतुरतरकरं गुरुगुहाग्रज प्रणवाकारं कुञ्जरवञ्जन चतुरतरकरं गुरुगुहाग्रज प्रणवाकारं गजाननयुतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजाननयुतं गणेश्वरम् ఎనిమిది నుంచి 15వ తారీఖు వరకు జరిగే ఈ సిరీస్కి శుభారంభం జరిగిందనే మనం అనుకోవాలి. అద్భుతంగా గానం చేశారు సుమేధ. ఇప్పుడు మన దీప ప్రజ్వలన చేద్దాము. పెద్దలు డయాస్ మీద ఉన్న పెద్దలందరినీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మనం ఈ ఆర్గనైజేషన్ గురించి 2 మాటలు పరిచయం చేసుకుందాం. చంద్రశేఖరేంద్ర సంగీత ఎడ్యుకేషనల్ సొసైటీ 2000 సంవత్సరంలో చిన్నపిల్లల్లో నిక్షిప్తమై ఉన్న సంగీత కళని గుర్తించి వారికి పద్ధతి ప్రకారం సంగీతాన్ని బోధించి వారి విద్వత్తుని ప్రపంచానికి పరిచయం చేయే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. ఈ మార్గంలో వారు అన్నమయ్య, రామదాసు కీర్తనలను ఔత్సాహిక విద్యార్థులకు నేర్పిస్తూ గత 2 దశాబ్దాలుగా సంగీత సేవ చేస్తున్నారు. వీరు ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన ఒక వార్షిక సంగీత ఉత్సవంలాగా 5 రోజులు నిర్వహించడమే కాకుండా కంచి పరమాచార్య జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ వీరు సంగీత సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొదలుకొని 15వ తారీఖు వరకు సంగీతోత్సవాలు
కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 132వ జన్మదిన వేడుకలు కూడా కలిపి జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ వెంకట్ గరికపాటి గారికి ఆహ్వానిస్తూ సత్కరించాల్సిందిగా చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ముఖ్య అతిథి చేతుల మీదుగా ఈరోజు విద్వాంసులు శ్రీ నైవేలి సంతాన గోపాలన్ గారికి సన్మానం. తర్వాత చంద్రశేఖర్ గారు శ్రీ ఎన్ రామ్మూర్తి గారికి శాలువతో సన్మానం అందజేస్తున్నారు. మరొక ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ బిఎస్ నారాయణన్ గారికి కూడా దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. యోగము, ధ్యానం, వేదాధ్యయనం ఇటువంటి అనేక పద్ధతుల్లో మనం ఈశ్వరానుగ్రహం పొందటం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది సంగీతంలో కూడా రాగతాళ జ్ఞానంతో మనకి అటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి యాజ్ఞవల్క మహర్షి చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఆనందాన్ని మనకు అందించేవారు ఈరోజు విద్వాంసులు. వీరిని భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహించి వారి ద్వారా తన కీర్తనలు విని తన్మయత్వం పొందుతున్నాడా అనిపిస్తుంది. అటువంటి విద్వాంసుల గురించి పరిచయ వాక్యాలు చెప్పటం కూడా మన భాగ్యమే. ఆ భాగ్యాన్ని ఈరోజు నాకు కల్పించిన చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు మన మధ్యన ఉన్న ముఖ్య అతిథి శ్రీ వెంకట్ గరికపాటి గారి గురించి పరిచయ వాక్యాలు నేను చెప్తాను. వ్యాఖ్యాన విశారద, అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర, అన్నమయ్య సంకీర్తన ప్రచార ప్రవీణ అనే బిరుదులు సంపాదించిన వెంకట్ గరికపాటి గారు వారు ఒక రైటర్, తర్వాత ఒక సింగర్, పోయట్ అండ్ కామెంటేటర్. తాళపాక పద సాహిత్యం అనే దాని మీద వీరు ప్రత్యేకించి శ్రద్ధ వహించి అనేక కామెంటరీస్ చేయటం జరిగింది. డ్యూరింగ్ హిస్ 4 decades of passionate journey into literature and music, he has culled 24 books on these subjects. He compiled a poetic album titled Komali Ni Andam, which has been one of the favorite ones of Gnanpith awardee Dr. C. Narayan Reddy. A multi-talented personality, Sri Venkat Garikapati has written more than 200 articles on personality development, articles in popular columns Antaryami in Eenadu, and Sakala, it's one more column in Andhra Jyoti, family page of Sakshi. These are all the places where he contributed his articles. Also in his young days, he scribed articles on cricket. He makes it a point to utilize his time by giving at least one commentary a day on Annamaya.
Annamaya Kirtana, thereby contributing to commentaries to the extent of 1,500 Annamaya Kirtanas. Thousands of such commentaries have been published through his books. Apart from these, he has culled and compiled books on titles such as Shrungara Navageetika, Nandaka Sankirtana Nandakam, Sankirtana Saugandhika, Annamaya Sri Venkateswara Pada Vibhuti, Rajiva Netraya Raghavaya, Harisri Padachari, Sri Ramabhiramam. By profession, he is a banker and presently working in State Bank of India as General Manager and Director of State Bank Institute of Rural Development, an Apex Training Institute of the bank. We welcome you, sir. ఈరోజు మా కచేరీ చేయటానికి విచ్చేసిన సంగీత విద్వాన్మణి, సంగీత కళానిధి విద్వాన్ నైవేలి సంతాన గోపాలన్ గారు. He was born in 1963. He was under the tutelage of legendary musicians Sangeeta Samrat Sri Tanjavur Shankarayyar, then Sangeeta Kalanidhi Sri Maharajapuram Santanam, and Sangeeta Kalanidhi Sri Madurai T.N. Seshagopalan garu. He regularly teaches music. Currently, he anchors for Jaya TV program Saregamapa. Okay. Yeah. So he has been honored by some of the organizations. Say Chaga Brahma Gana Sabha with the title Vani Kala Sudhakara, then Bharat Kalachar, Karthik Fine Arts. Okay. Maharajapuram Santanam. So that is outdated, no problem. If you really want me to tell some title, I have been a recipient of Sangeet Nataka Academy from Government of India and Sangeeta Kalanidhi from Academy, and almost all the sabhas have honored me. Just it is sheer Guru's grace. Thank you, sir. See, so simple and so humble he is. That is the personality. తర్వాత ఆయన చెప్పని విషయం కూడా ఒకటి ఉంది. ఈయన చాలా he participates in many of the philanthropic activities also. And in fact, that's my experience when I was sitting here and talking to him. He volunteered to say that because I represent an organization by name Vijnana Samiti, we also conduct music competitions. He took a lot of interest in that. He says, I would like to, support you in conducting the music competitions and all that. A man of his stature need not come to me and say this. That is his personality. శ్రీ ఎన్ రామ్మూర్తి గారు, ఆయన మనకి అందరికీ పరిచయం, ఇక్కడే మన హైదరాబాద్లో మనందరి మధ్యలోనే ఉంటారు. కానీ అద్భుతమైన ఆర్టిస్టు, టాప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. బై క్వాలిఫికేషన్ హీ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ and he works for a pharmaceutical company by name BE Limited, and he is presently the secretary of Kalasagaram also. And Sri B.S. Narayan Garu, he accompanied many of the stalwarts in music, and sir also, he accompanied him on many programs, and he doesn't require any very great length of introduction because he is so very well known to the people. So with these few words, I hand over the mic to Mr. Chandrasekhar, and if he wants anybody, sir. So let me request Sri Venkat Garikapati Garu to come out with his observations and feelings. సభా సరస్వతికి వినమ్ర వందనం. వేదిక మీద ఆసీనులైన విఖ్యాత సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి నైవేలి సంతాన గోపాలన్ గారికి, అలాగే సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు
శ్రీ నారాయణ గారికి, నాకు కొద్ది కాలం క్రితమే అయినా చాలా దగ్గరగా మిత్రులైన మా కళాసాగరం రామమూర్తి గారికి, ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి, విచ్చేసిన సహృదయులందరికీ అభివందనాలు తెలియజేస్తూ, నాకు తోచిన 4 ముక్కలు పెద్దల ముందు. చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు అంటే మనందరికీ తెలిసిందే. ఆయన నడిచే దేవుడు, నడిచే శివుడు. ఆయన ఎన్నెన్ని మంచి మాటలు చెప్పారో చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు ఒక రామాయణం, ఒక మహాభారతం రాయాలి. ప్రతిరోజు నేను కంచి కామకోటి పీఠంలో నా అన్నమాచార్య సంకీర్తనలు ప్రతిరోజు పంచుకుంటూ ఉంటాను. ఎన్నెన్ని మంచి మాటలు ఆయన చెప్పారో తలుచుకుంటే మనకి మూర్తిభవించిన వేదవ్యాసుడు ఒక వశిష్ఠ మహర్షి అనిపిస్తూ ఉంటుంది వారి బోధలు వింటుంటే. అంత మహనీయమైన వ్యక్తి. అన్నిటిని మించి నిరాడంబరత అన్నది మనిషికి పెద్ద ఆభరణం అని తెలియజెప్పిన మనిషి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. మనకు వాగ్గేయకారుల జీవితాల్లో తొంగి చూసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ బోధల్లో మనకు కనపడేది నిరాడంబరతే. త్యాగరాజస్వామి చెప్తారు, దుడుకు గల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా అని. ఆయన దుడుకని కాదు, మానవ జీవన నైత్యాన్ని ఆయన అక్కడ ప్రకటించారు. మనందరం కూడా ఆ దేవదేవుణ్ణి నమ్ముకోమని. తాళపాక అన్నమాచార్యులు వారు కూడా అదే చెప్పాడు ఆయన. విడువరాది ఎంతైన వెర్రివాడనైనా కానీ కడవారు నవ్వకుండా కాచుకో నన్నును అంటాడు ఆయన. ఈ రకంగా మనం అందరం కూడా ఈ నిరాడంబరత అన్నది అలవర్చుకొని ముందుకు సాగుతూ మహనీయుల జీవితాల్లో వాళ్ళు ఎన్ని సాధించారో తెలుసుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క మన్వంతరానికి ఉన్న బ్రహ్మ పేరే గుర్తులేదు. మనం ఎవరికి గుర్తుంటాం? వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటకముల మరెవ్వడెరుగు అంటాడు అన్నమయ్య. ఒక్కొక్క బ్రహ్మ పేరు చెప్పలేకపోతున్నారు మన్వంతరానికి ఉన్న వాళ్ళది. నువ్వు ఆ హరి పాదాలని నమ్ముకో అంటాడు ఆయన. అటువంటి హరిని కీర్తిస్తూ సాగిన వాగ్గేయకారుల సంగీతంలో మనకి తెలియని ఎన్నో జీవన సత్యాలు ఉన్నాయి. అటువంటి జీవన సత్యాలని తమ గానం ద్వారా మనకు అందిస్తున్న ఇటువంటి సంగీత విద్వాంసులు మనకి కళ్ళ ముందు కనిపించే దైవాలుగానే మనం భావించాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. యువత ఇటువంటి మహనీయులందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకునే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఒక రకమైన పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితానికి వస్తే నా వృత్తికి ప్రవృత్తికి ఎక్కడా సంబంధం లేదు. నా వృత్తి బ్యాంకింగ్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను. మాదంతా కూడా మీకు తెలిసిన విషయమే, లెక్కల్లో ఉంటుంది. ఇక్కడికి సాహిత్యానికి వచ్చేసరికి కావాల్సింది సృజన. మన మదిలో ఒక రకమైన సృజన అన్నది లేకపోతే మనం ఒక్క కాగితం కూడా రాయలేము. అటువంటిది ఇన్ని కాగితాలు అంటే కొన్ని వేల కాగితాలు, లక్షల కాగితాలు రాసి ఉంటా. గత 40 ఏళ్ళుగా రాశానంటే దానికి నా గొప్ప కాదు, అది దేవదేవుడిచ్చిన బలం. అత్యంత సామాన్యుడైనా కూడా ఆయన అనుగ్రహించగలడు. మనకు కావలసింది అంకిత భావం, పట్టుదల. ఎందుకని మన మనసుతో చేసింది ఎప్పుడు కూడా రాణిస్తుంది. మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పినా అక్కడికే వెళతా. తాళపాక అన్నమయ్య దగ్గరికి ఆయన చెప్పాడు, మనసుతో చేసే పని ఎంత గొప్పది అని. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనక బిందు యమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ దినకర సోమగ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను దానే సిద్ధించును ఊరకే దవ్వులు తిరుగుగా మరియేలా అంటాడు ఆయన. నువ్వు మనసుతో ఒక మంచి పని నువ్వు ఉన్న చోట కూర్చుని చెయ్యి. నువ్వు వెళ్ళి హరిద్వారం, వారణాసి అవన్నీ నువ్వు తిరగక్కర్లేదు. నిండు మనసుతో ఈ సమాజానికి ఉపయోగపడేలా ఒక మంచి పని చేయి. తీర్థక్షేత్రాల్లో తీర్థ విధులు, సమస్త పుణ్యక్షేత్రాల్లో తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఒక మంచి పని చేస్తే మనకి అంత పుణ్యం వస్తుందని చెప్పడానికి వీళ్ళు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు మనం ఈ సంస్థకి ఎంతైనా అభినందనలు తెలియజేయాలి. అలాగే కళాసాగరంలో రామమూర్తి గారు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో నాలాంటి చిన్నవాడిని అతిథిగా పిలిచి గౌరవించినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ సెలవు.
A brief message from Sri Naivelli Santanu-Gopalan. Shri Gurubhyo Namaha. Wherever there is Guru's abundant grace, everything will proceed like a melodic concert. It holds same for even a concert. We cannot plan a concert. So concert itself means a combined effort, and the effect is also the combined. So that element of, grace. Grace means beauty and also anugraham. So having taken up music as our pravritti, we have to depend solely on the grace, both ways. So the humility comes automatically. I cannot claim that I gave an excellent concert yesterday. Today, we don't know. So it is a yajna, combined yajna, in which the Prathama Purusha is the organizer, our Chandrasekhar ji. So how we can participate in that yajna is, as a musician, when he invites, I will come immediately. Like that, we are all just waiting for a call from him, and we don't ask him what will be our remuneration or honorarium. We never. Because that is his stature. When somebody is dedicated, like Chandrasekhar ji, we all tend to help him in whatever way we can, right? So that is a unbelievable thing. As audience and rasikas, please be with him in every way possible. In Tamil there is something, if you can, you give money. In some way, if you are not able to, you just give a sweet word. That costs nothing. So spread the word and bring people. And this is the 26th year he is doing it as a one-man show. It's a great thing. It's a real great thing. And this hall, I must say, it is very much suited for Carnatic music. I am for chamber, I am a chamber person. I don't like big halls in the audience, I have to see there where the audience are. And the mic is the thing that carries our music to them. We don't want it. The great Palgad Mani here, I have heard him when he was young. He used to say, all come nearby, because he wanted that vibration to go. And, he wanted everyone to make the best use of those vibrations. So with this note, and I am very, very happy about Ramurthy Garu. Kalasagaram is safe in his hands, It's a matter of pride for musicians that a musician is heading that institution. So that's a wonderful thing. And sir, you need we need at least 1 hour of your nectarine talk. But today you gave the essence. It's wonderful. And our Narayan ji, when I met him, I congratulated him for, shall I? Solalama? No, Solala. So he is in the committee which selects, artists and give them grade, okay? This time, he has given A top grade to so many deserving artists who were, otherwise, they would have been deprived of that status, He said, all are deserving. I told, but you have that heart to give that grade to them. That is the greatest thing. I know many people, musicians, they won't easily give that. So when he was appointed for that, he did his job, that will remain always in the hearts of Andhra musicians. Thank you so much, sir. And your comparing was like a Veena concert. Such a melodious one. Thank you, sir. Thank you, sir. Sri Ramurthy Garu. Shri Gurubhyo Namaha and Namaskarams to all.
It's a great privilege to be sharing stage with the stalwarts here. Firstly, Sangeeta Kalanidhi Sri Santanu-Gopalan sir. Whatever he has handled, he has excelled. There's nothing that I am going to talk about him today. Whether it is as a performer, as a Vidwan performer, as a guru, and as a you give him any topic, he can talk for minutes and hours. That's how he has been participating in many of the Patimandrams. And then secondly, we have Sri Garikepati Venkatrao Garu, who has both us as a professional, as a banker, he rose to the position of general manager. He's simply sitting as a simple person here. As a general manager, when you go to his office, you know what gate they have there in their office. As general manager, he's sitting here. And then there's a serious hobby. He's a great poet. He has done a lot of works on the Annamacharya Kritis. And then he is a great poet, writer, and then he can also give lectures like our Chaganti Garu. And then anyway, we know Sri V.S. Narayanan sir has been the senior most violinist and Vidwan here in Hyderabad. We are all very honored. I am very grateful to be sharing stage with them. And then and the last but not the least, Sri Chandrasekhar, and running a Sabha for 26 years single-handedly is how difficult it is, we know. Raising funds and then conducting the festival is not that easy. And this is one of the festival which artists and Rasikas look forward in Hyderabad, in the Twin Cities. One is after Kalasagaram, Shika, Vijnana Samiti, and Sharda Cultural Trust. And then this is one festival where artists or Rasikas look forward to every year. I'm really honored to be here on the inaugural day. And then I wish the success of this festival, the big success of this festival. And then I have a selfish interest also because I'm also performing on the 14th. So thank you very much. Okay. ఈరోజు ఈ కచేరీలో పార్టిసిపేట్ చేస్తున్న విద్వాంసులందరినీ సన్మానించాల్సిందిగా శ్రీ వెంకట గరికపాటి గారిని ప్రార్థిస్తున్నాను. ముందుగా సహకార గాత్రం అందిస్తున్న మల్లెల కాంతి స్వరూప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కాంతి స్వరూప్ గారు డాక్టర్ ఎంవి కమలారమణి గారి పుత్రులు. వారి దగ్గరే సంగీత విద్యని అభ్యసించి మొదలుపెట్టి తర్వాత గత 8 సంవత్సరాలుగా శ్రీ నైవేలి సంతానగోపాలన్ గారి దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. వీరు ప్రొఫెషనల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తూ కార్పొరేట్ బ్యాంకింగ్లో సెగ్మెంట్ హెడ్గా కూడా కొనసాగుతున్నారు. దాని తర్వాత వెరీ ఇంటెలిజెంట్ వయలినిస్ట్గా పేరు పొందిన విఎస్పి గాయత్రి శివాని, శ్రీ గండూరి శ్రీనివాసమూర్తి గారి దగ్గర సంగీత విద్యని ప్రారంభించి కళైమామణి శ్రీమతి నర్మదా గోపాలకృష్ణన్ గారి దగ్గర, తర్వాత సంగీత కళానిధి శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. శ్రీ పెరవలి జయభాస్కర్ గారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులుగా గుర్తింపు పొందారు. టాప్ గ్రేడర్ ఆర్టిస్ట్గా వీరికి గుర్తింపు లభించింది. తర్వాత ఘటంతో సహకరిస్తున్న వారు సరస్వతుల హనుమంతరావు గారు. వీరు వెస్ట్ గోదావరి తాడేపల్లి వాస్తవ్యులు, తాడేపల్లిగూడెం. ఘటనాద తరంగిణి అని 12 ఘటాల మీద ఒకేసారి వాయిద్య ప్రక్రియని వీరి ప్రదర్శించటం వీరి ప్రత్యేకత. వీరికి చాలా ఇష్టమైన, వీరికి చాలా ఆప్యాయంగా తలుచుకునే ఒక ఘటన అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక ఆహ్వానం పొంది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి సమక్షంలో వీరు సంగీత కచేరీ చేయటం జరిగింది. అది వీరికి చాలా నచ్చిన విషయం, గుర్తుంచుకునే విషయం. తర్వాత
శృతితో సహకరిస్తున్న వారు వికాస్ మైత్రేయ, తర్వాత వయస్సులో చాలా పెద్దవారైనప్పటికీ మా మిత్రుల్లాగా మాతో పాటు కలిసిపోయి సరదాగా ఉండే శ్రీ బిఎస్ నారాయణన్ గారు వారి అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మన చంద్రశేఖర్ గారు నా తమిళ్లో பேசுறதா தெலுங்குல பேசுறதா எனக்கு தெலுங்கு சரியா வரல, தமிழ் மறந்து போச்சு. அவர் 2000 இயர்லேருந்து அவர் இந்த சபா நடத்துகிறாரு. அதுக்கு முன்னாடியிலேருந்தே அவர் எனக்கு ரொம்ப, அவர் சின்ன பிள்ளைலேருந்தே எனக்கு நல்லா தெரியும். என்ன பேசுறது நான் மீனாட்சி சுந்தரம், கொள்ளைகால் சுப்பிரமணியம், அந்த எம்ஆர் வைத்தியநாதன் அவள்லாம் சேர்ந்து ஒரு அகண்டம் மாதிரி நடத்தினோம். அப்போல்லாம் கூட நான் இருந்தேன். அப்புறம் எனக்கு பேச தெரியாது. போய் இன்னைக்கு நான் நெய்வேலி சந்தாரண கோபால் கச்சேரி கேட்குறதுக்காக தான் வந்தேன். என்னை மட்டும் பேச சொல்லிட்டாங்க. எனக்கு பேச வராது. ஐம் வெரி சாரி, பட் ஐம் வெரி தேங்க்ஃபுல் டு சந்திரசேகர். ஹி ஆனர்டு மீ. தேங்க்யூ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ సభలో కొన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నేను ఒక నిమిషం తీసుకుంటాను. 1991లో నేను కలిసిన ఒక మిత్రుడిని ఇవాళ కలవడం జరిగింది. నేను దాదాపుగా 34 ఏళ్ల తర్వాత మిస్టర్ రాజశేఖరం. అది చాలా ఆనందకరంగా భావిస్తున్నాను నేను. అలాగే ఇందాక మీకు నిరాడంబరత్వం గురించి చెప్పినప్పుడు నేను వాగ్గేయకారుల గురించి ప్రస్తావించాను. ఇక్కడ ఒక విఖ్యాత జర్నలిస్ట్ ఉన్నారు, అరుణా చంద్రరాజు గారు. అసలు నిరాడంబరత అంటే ఆవిడని చూసి నేర్చుకోవాలి. ఆవిడ ఎన్ని గొప్ప వ్యాసాలు హిందూలో, ఎక్స్ప్రెస్లో, హ్యాన్స్ ఇండియాలో రాశారో ఈ రోజుకి ఆవిడ అలాగే ఉంటారు, ఎన్ని రాసినా కూడా. అలాగే ఈరోజు మా హనుమంతుని కలవడం కూడా చాలా ఏళ్ల తర్వాత, దాదాపుగా 30 ఏళ్ల తర్వాత నేను కలిసినట్టున్నాను హనుమంతుని. మేము దూర బంధువులం కూడా. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మ్యాక్సిమం ఒక 5 minutesలో మనం విద్వాంసులందరూ వచ్చి ఇక్కడ ఆసీనులు అవుతారు. కార్యక్రమం మొదలవుతుంది.